నమస్కారం. నేను డాక్టర్ మల్లిక. ఇండియాలో కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరుగుతున్నాయి. ఇప్పటిదాకా సుమారుగా 1000 పైగా కేసెస్ నమోదైనాయి. కానీ సింప్టమ్స్ అన్నీ చాలా మైల్డ్‌గా ఉన్నాయి. అయినప్పటికీ అందరికీ ఒక అవేర్‌నెస్ అవసరం. అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి నేను ఈ వీడియోలో కోవిడ్ వల్ల వచ్చే లక్షణాలు, ఎవరు ఎక్కువ రిస్క్‌లో ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలో చెప్పాను. లాస్ట్ దాకా చూడండి. సింప్టమ్స్ వచ్చేసరికి జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు. చాలా సివియర్‌గా అటాక్ అయితే వాళ్ళకి దమ్ము కూడా వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మైల్డ్ సింప్టమ్స్ వస్తున్నాయి. సో, టెన్షన్ తీసుకోకండి. సెకండ్, ఎవరు ఎక్కువ రిస్క్‌లో ఉన్నారు? 60 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళు, షుగర్ పేషెంట్స్, హార్ట్ డిసీజ్ పేషెంట్, కిడ్నీ డిసీజ్ పేషెంట్, వీళ్ళందరూ ఇంకా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? మాస్క్ ధరించండి. హ్యాండ్ శానిటైజర్ యూస్ చేయడం స్టార్ట్ చేయండి. క్రౌడీ ఏరియాస్ని అవాయిడ్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా సింప్టమ్స్ ఉంటే ట్రిప్స్ కానీ ట్రావెలింగ్ కానీ అవాయిడ్ చేయండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. వీటన్నిటితో పాటు ఫుడ్ ప్రాపర్గా తీసుకోండి. మంచిగా హైడ్రేట్ అవ్వండి. మంచిగా పడుకోండి. ఇవన్నీ చేస్తే అందరూ హెల్తీగా ఉంటారు. ఒకవేళ మీకు ఈ వీడియో ఉపయోగపడినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.